ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో సిరా చుక్క ఎట్లా ఉన్నదో ఒకసారి చూద్దాం. ప్రజావాయిస్లో మొదటగా సిరా చుక్క. ప్రాణాలు పోయాక పరామర్శిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎంతసేపు ఒకడి మీద ఒకడు కక్షపూరిత రాజకీయాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేశామని మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నిన్న చేవేళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో నిర్లక్ష్యం ఎవరిదంటారు? బస్సులో ప్రయాణం చేసిన అన్యం పుణ్యం ఎరగని ప్రయాణికులదా? బస్సు నడిపిన డ్రైవర్దా? లేక ఎదురుగా వచ్చిన ఆ టిప్పర్ లారీ డ్రైవర్దా? లేక రవాణా వ్యవస్థను మెరుగుపరచని అసమర్థ పాలకులదా? ఎవరిదంటారు? అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని నేతలు పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసాక పరామర్శల పేరుతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే కొంచెమైనా సిగ్గుండాలి కదా. మీ బతుకులు చెడ, మీ రాజకీయం తగలయ్యా అని పన్నాల అరుణ్ రెడ్డి వికారాబాద్ బిడ్డ రాసి పంపించిన వాస్తవం కదా ఇది. అంతే, నిజం, అది వాస్తవం కదా. అవును. అక్కడ గుంతలుండి ఆ టిప్పర్ ఆ గుంతలో పడి ఆ డ్రైవర్ నిర్లక్ష్యానికి గుంతలో పడ్డ టిప్పర్ ఇమ్మీడియట్గా బస్సు మీద పడడానికి కారణం ఆ గుంతలే కదా, మీ పాలకుల నిర్లక్ష్యమే కదా. మరి పేరుకే గొప్ప లీడర్లు అంతా వీళ్ళు మాత్రం 1000 కోట్లు సంపాదించి పడేసింది. మళ్ళీ వీళ్ళు ప్రయాణించగల ఏ సవితా ఇంద్రారెడ్డికి ఎంత పేరు ఉంటుంది? సవితా ఇంద్రారెడ్డి ఏ ప్రాంతం? ఆ ప్రాంతమే కదా. పట్నం మహేందర్ రెడ్డికి ఎంత పేరు ఉంది? ఆ ప్రాంతమే కదా. వీళ్ళ కాలేజీలో వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి? ఆ రోడ్లు ఎట్లా సర్వనాశనం అయిపోయింది? ఎవడు చేయాలి దీనిపైన యుద్ధం?